హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగా చదువుకుంటున్నారా? సో ఈ రోజు వీడియో ఏంటి అంటే, ఈ రోజు ఎగ్జామ్ సిలబస్ లో సైకాలజీ మానవ వికాస దశల గురించి టాపిక్ అయితే ఉంది. సో ఈ టాపిక్ ఇద్దరం చదివే ముందు మీతో కలిసి చదువుదాము అనేసి ఈ వీడియో అయితే స్టార్ట్ చేసాము. సో అదనమాట, మాతో కలిసి మీరు కూడా చదువుకురండి. ఓకేనా? స్టార్ట్ చేద్దాం. ఓకే, మానవ వికాస దశలు. అసలు ఇవి చెప్పింది ఎవరు? ఎలిజబెత్ హార్లాక్. ఆవిడ రాసిన బుక్ ఏంటి? ఆయన కాదు, ఆవిడ. అదే ఎలిజబెత్ హార్లాక్. ఏ దేశస్తురాలు? అమెరికా. అదే అమెరికా మనోవిజ్ఞాన శాస్త్రం. ఆమె రాసిన బుక్ ఏంది? డెవలప్మెంటల్ సైకాలజీ. ఓకే, అది ఆవిడ గురించి అయిపోయింది అనమాట. ఆమె డెవలప్మెంటల్ సైకాలజీ బుక్ రాశారు. అమెరికా చెందిన వాళ్ళు. అయిపోయింది. మొత్తం ఈ వికాస దశలన్నీ వచ్చేసి మానవ జీవితాన్ని 10 వికాస దశలుగా డివైడ్ చేస్తుంది, విభజించారు. ఓకే, ఆ 10 వికాస దశలు ఏమేంటియో ఇప్పుడు చెప్పుకుందాం. ఇప్పుడు వికాస దశలు చెప్తావా, ఏది చెప్తావా? వికాస దశలు సరే, వికాస దశలు చెప్పు, నేను ఏది చెప్తాను. చెప్తామా? మొత్తం 10. జనన పూర్వ దశ, నవజాత శిశువు దశ, శైశవ దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, యవ్వనారంభ దశ, కౌమార దశ, పూర్వ వయోజన దశ, మధ్య వయోజన దశ, వృద్ధాప్య దశ. ఓకే, ఇప్పుడు ఏజెస్ చెప్పుకున్నాం. నెక్స్ట్ ఏజెస్ వచ్చేసేసి జనన పూర్వ దశ వచ్చేసి గర్భంలో ఉన్నప్పటి నుంచి, అంటే ఫలదీకరణం నుంచి తల్లి గర్భంలో ఉన్న 9 నెలల వరకు అన్నమాట. పుట్టుక వరకు అదేలే 9 నెలలు అంటే పుట్టుక వరకు జనన పూర్వ ఫలదీకరణం నుంచి పుట్టుక వరకు. నవజాత శిశువు దశ వచ్చేసి పుట్టినప్పటి నుంచి 2వ వారం వరకు. పుట్టినప్పటి నుంచి 2వ వారం వరకు నవజాత శిశువు దశ. నెక్స్ట్ శైశవ దశ, 2వ వారం నుంచి 2 సంవత్సరాల వరకు. 2 సంవత్సరాలు. పూర్వ బాల్య 2వ వారం చివరి నుంచి 2 సంవత్సరం చివరి దాకా శైశవ దశ. నెక్స్ట్ పూర్వ బాల్య దశ. 2వ సంవత్సరం చివరి నుంచి 6 సంవత్సరాల వరకు పూర్వ బాల్య. 6 సంవత్సరాల వరకు పూర్వ బాల్య దశ. నెక్స్ట్ ఉత్తర బాల్య దశ. ఉత్తర బాల్య దశ వచ్చేసి 6 నుంచి 10 సంవత్సరాలు, 12 సంవత్సరాల వరకు. 6 నుంచి 10 లేదా 12 సంవత్సరాల వరకు ఉత్తర బాల్య దశ. నెక్స్ట్ యవనారంభ దశ వచ్చేసి 10 లేదా 12 సంవత్సరాల నుంచి 13 లేదా 14 సంవత్సరాల వరకు ఉంటుంది. ఓకే, యవనారంభ దశ అయిపోయింది. నెక్స్ట్ కౌమార దశ, 13 లేదా 14 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు కౌమార దశ. ఇప్పుడు పూర్వ వయోజన దశ, 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు ఉంటుంది. పూర్వ వయోజన దశ. మధ్య వయోజన దశ 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు ఉంటుంది. వృద్ధాప్య దశ 60 సంవత్సరాల తర్వాత. వృద్ధాప్య దశ. ఇది 10 దశలు. ఎలిజబెత్ హార్లాక్ ఏజెస్, మానవ వికాస దశలు 10 దశలుగా విభజించారు. అవి ఇవి దశ, ఏజ్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు జనన పూర్వ దశ గురించి చూసుకున్నట్లయితే అందులో మళ్ళీ 3 ఉన్నాయి. ఫలదీకరణం జరిగిన తర్వాత బీజ దశ, పిండ దశ, భ్రూణ దశ. ఈ 3 ఇవేంటి? మానవ జీవితంలో జనన పూర్వ దశలు, జననానికి పూర్వం ఉండే దశలుగా 3. ఇందాక చెప్పిన 10 ఏంటి? మానవ జీవితం మొత్తం 10 దశలుగా, జీవిత కాలాన్ని 10 దశలుగా చెప్పారు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి జనన పూర్వంలో ఫస్ట్ మనం ఏం మాట్లాడుకున్నాం? జనన పూర్వ దశ, చెప్పుకుంది. ఈ జనన పూర్వ దశలోనే మళ్ళీ 3 దశలుగా చెప్తారనమాట ఆవిడ. అవి బీజ దశ, పిండ దశ, భ్రూణ దశ. ఫస్ట్ మనం బీజ దశ గురించి మాట్లాడతాం. బీజ దశ వచ్చేసి ఫలదీకరణం నుంచి 2 వారాల వరకు ఉంటుంది. ఫలదీకరణం నుంచి 2 వారాల వరకు ఉంటే అది బీజ దశ. ఇప్పుడు ఇందులో మెయిన్ ఏంటంటే జైగోట్ అనేది దాని పరిమాణంలో ఏమాత్రం మార్పు ఉండదు. గుండు సూది మన పరిమాణంలో ఉంటుంది అని. దీని గురించి ఒక ఇన్సిడెంట్ చెప్తా, ఆగు. ఏమైంది? ఇప్పుడు నవ్వుకోవడానికి గుండు సూది మన పరిమాణంలో ఉండిద్ది. ఇప్పుడు యాక్చువల్ గా నేను ఏమనుకునేదాన్ని అంటే, ఇప్పుడు కోడి గుడ్డు పెట్టింది, గుడ్డు యాక్చువల్ గా ఈ క్వశ్చన్ నేను ఎప్పుడు అడిగానంటే 2022లో అనుకుంటా. పద్దు అక్కని ఉండేది నా రూమ్మేట్, ఒక అక్క. ఆ అక్కని చదువుతా గుండు సూది అనగానే నాకు డౌట్ వచ్చింది. అక్క పద్దక్క నాకు డౌట్ అన్న, ఏం చెప్పానింది. ఇది ఏందక్క గుండు సూది మన అంటుంది, గుండు సూది మన అంటే ఇంతే, గుండు సూది ఉండేది ఇంత, గుండు సూది మన అంటే ఇంతే కదక్క, అంత చిన్నది అట్లా ఎట్లా ఉండేది అక్క అన్న. కోడిగుడ్డ ఎంత ఉంటది అని. ఇప్పుడు మనం ఎంత ఉంటావు అనుకుంటున్నాను. కాదు, కోడిగుడ్డ ఇట్టున్నప్పుడు మరి మనిషి కూడా మినిమం ఇస్తాయి. ఇప్పుడు ఇంత గుడ్డు పొట్లేదు, మినిమం ఈ సైజ్ లో ఉండాలి.
ఆవిడ ఏమడిగింది తెలుసా, పొట్ట ఎంత ఉంటది అనింది. ఇదంతా పొట్టే కదా అన్నాను. జీర్ణాశయం అనింది. ఇదంతా అది, నీ పొట్టలో జీర్ణాశయం ఉండాలి, గర్భాశయం ఉండాలి, కాలేయం ఉండాలి, వేగులు అన్ని అందులో ఉండాలి. అంత చిన్న దాంట్లో అవన్నీ ఆడంటే అంత చిన్న అంత దాంట్లో అన్ని ఆడంటే నీ గుడ్డ ఆడంటే జీర్ణాశయంలో ఉంటుందా, గర్భాశయంలో ఉంటుంది, గర్భాశయమే ఉండదు, అంత గుడ్డే అని చెప్పింది అనమాట. గుడ్డు ఉండాలంటే మనకి గర్భాశయం నిజంగా నేను అపోహ పడింది ఏంటంటే, ఇప్పుడు ఐవీఎఫ్ ఉంది కదా, టెస్ట్ ట్యూబ్ బేబీస్, మొన్నటి వరకు కూడా అసలు అక్వేరియం లో పెట్టి అక్క చెప్పినంత వరకు కూడా నేను చేపలు అక్వేరియం లో ఎట్టయితే పెంచుతామో యాజ్ ఇట్ ఈస్ గా సేమ్ అలాగే పెంచుతున్నాను. నిజంగా ఇన్ని రోజులు నేను ఏం చదివినానో ఏం నేర్చుకున్నా నాకే తెలియదు, కానీ నేనైతే అదే అనుకున్నా సీరియస్లీ. అసలు అప్పుడు ఎవరిని మనలేనా ఫోన్ మాట అసలు నిజంగా తెలుసు, అప్పటి వరకు నాకు తెలీదు. అప్పుడు తెలిసింది అనమాట నాకు, ఓకే గుండె సూది మనం ఉండిద్ది జైగోటు, ఆ తర్వాత నుంచి అది పెరిగిద్ది పెద్దదైద్ది అని. లేకపోతే నేను అప్పటి అక్క చెప్పకపోయింటే ఆ తర్వాత కూడా నేను ఇంకా అలాగే అనుకునేదాన్ని, చదివేదాన్ని గుండె సూది మన పరిమాణం అనేది. దాన్ని ఎప్పుడు అంత పర్టికులర్ గా చేసి చూసేదాన్ని కాదు. ఇప్పుడు రివిజన్ టైంలో ఏం చేసేవాళ్ళం, టైం ఎక్కువ ఉండేది కాబట్టి ఓకే ప్రతి పాయింట్ ని కొంచెం డెప్త్ గా వెళ్ళేవాళ్ళం. అప్పుడు ఆ టైంలో నేను చదివి అడిగిన అక్కని, అప్పటికి కోచింగ్ తీసుకొని ఉన్నా చదివి ఉన్నా అయిపోయింది. టెట్ చదివేటప్పుడు వచ్చింది నాకు ఈ డౌట్, ఎవరికి చెప్పరు. అక్క కూడా అదే అనింది. అది అయితే జైగోట్ పరిమాణంలో అలాంటి మార్పు అయితే ఉండదు. ఇందులో వచ్చేసి 2 పొరలు ఉంటాయి. పైపర్ వచ్చేసి జరాయువు, నాభిరజ్జు, ఆమ్నియాటిక్ సంచిలాగా ఉండిద్ది. అవి 2 ఆమ్నియాటిక్ సంచిగా మారి లోపలి పొర అనేది పిండంగా మారి ఉంటది అనమాట. పిండంగా మారుతుంది. దీంతో బీజదశ అయిపోయింది. తర్వాత పిండంగా మారుతుంది అన్నాం కదా, అప్పుడు పిండదశ. ఈ పిండదశ అనేది 2 వారాంతం నుంచి 2 నెలల వరకు పిండదశ అనేది ఉంటుంది. ఈ పిండదశని మనం యాంబ్రియో అని, యాంబ్రియో దశ అని కూడా అంటారు కదా. ఇందులోనే ఇది చిన్న మనిషి ఆకారంలో, ఇందులో పిండం అనేది మనిషి ఆకారంలో కనిపించింది చిన్న మనిషి. ఇంకా ఏమేముంటాయి, శిశువు పరిమాణంలో ఫస్ట్ తల పరిమాణం పెరిగి తర్వాత మిగిలిన అవయవాలు పెరుగుదల ఉంటది అనమాట పిండ దశలో. నెక్స్ట్ ఇంకేంటి, శరీరం లోపల గానీ శరీరం బయట గానీ అన్ని అవయవాలు ఆల్మోస్ట్ ఏర్పడి ఉంటాయి. ఇది వచ్చి 1.5 అంగుళం. ఇందులో 1/4 ounce బరువు, 1.5 అంగుళం పొడవు ఉంటారు. ఇందులో మెయిన్ పాయింట్స్ అయితే ఇవే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి భ్రూణ దశ. ఇది వచ్చేసి 2వ నెల నుంచి వరకు ఉంటది. శిశువు పుట్టే వరకు ఉంటుంది. ఈ దశలో కొత్త అవయవాలు ఏమి ఏర్పడవు. ఆల్రెడీ ముందు చెప్పుకున్నాం పిండ దశలోనే అన్ని అవయవాలు ఏర్పడేసి ఉంటాయి, కానీ ఈ ఉన్నవే డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుంది అనమాట ఇందులో. అంతేగాని కొత్తగా ఏమి ఏర్పడవు అనమాట. అయితే ఇందులో మెయిన్ ఏంటంటే మానవ జీవిత దశలో చూడు ఇక్కడ ఈ దాంట్లో చెప్పాడు 7వ నెల నాటికి పూర్తి 7వ నెల నాటికి పూర్తి పరిపక్వత చెందకుండా జన్మించినప్పటికీ అభివృద్ధి చెంది చెప్పలా 7వ నెల కంప్లీట్ గానే 7వ నెల నాటికి జన్మించి అంటే ఆల్రెడీ అవయవాలన్నీ అప్పటికే ఏర్పడి ఉంటాయి. అందులో అభివృద్ధి కూడా జరుగుతాయి. 7వ నెల కల్లా కంప్లీట్ అవుతాయి. సో అప్పటికి కొంతమంది 7వ నెల 8వ నెలలో అట్లా పుట్టారు అయినా కూడా సో వాళ్ళు కూడా అంటే బతకడానికి సరిపోయేంత ఇది అభివృద్ధి చెందుంటాయి కాబట్టి మనిషి చనిపోయేంత ఇదిగా ఏమో. అందుకే 7వ నెలలో 8వ నెలలో కూడా పిల్లలు పుడుతుంటారు కొంతమందికి. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే మానవ జీవిత మొత్తంలో పెరుగుదల అత్యంత వేగంగా జరిగేది ఏంటి అంటే జనన పూర్వ దశ అన్నమాట. ఇది మెయిన్. ఓకే, మొత్తం అంటే ఇక్కడ మళ్ళీ డౌట్ రావచ్చు, జనన పూర్వ జననాంతర ఇట్లా రెండిటిలో బేస్ చేసుకొని ఉంటది అంటే కాదు. మొత్తం మానవ జీవితంలోనే పెరుగుదల అత్యంత వేగంగా జరిగేది దశ ఏంటంటే జనన పూర్వ దశ. జనన పూర్వ దశలోనే వేగంగా జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ 9 నెలల్లో మాక్సిమం 18 నుంచి 20 అంగుళాల పొడవు పెరుగుతాడు. అత్యంత ఎక్కువగా పెరుగుదల జరిగేది జనన పూర్వ దశ. 9వ నెల వచ్చేసరికి 18 నుంచి 20 అంగుళాల పొడవు పెరుగుతాడు అనమాట పిల్లోడు కానీ పిల్ల కానీ ఎవరో ఒకరు. ఇప్పుడు మానవ వికాస దశలో ఇందులో వచ్చేసి నవజాత జ్ఞానేంద్రియ వికాసం ఎలా ఉంటుంది, ఒక్కొక్క జ్ఞానేంద్రియ వికాసం ఎప్పుడెప్పుడు జరుగుతుంది అట్లా అని. దీనికి నేను ఒకటి చెప్పేనా, 5 ఉన్నాయి కదా. ఇప్పుడు రుచి 2, ఫస్ట్ స్పర్శ, రుచి, వాసన, వినికిడి, దృష్టి. ఇప్పుడు ఇందులో మొట్టమొదటి వికాసం చెందేదేంది, చివరిగా వికాసం చెందిన మూడోదేంది, ఇట్లా అడగొచ్చు. ఇట్లా ఏమైనా ఉంటుంది కదా. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా గుర్తుపెట్టుకోండి నేను చెప్పినా. ఇప్పుడు ఫస్ట్ స్పర్శ ఫస్ట్ కదా, టీ లాస్ట్ లో టచ్ స్పర్శ, ఫస్ట్ టచ్ స్పర్శ. ఓకే, 2 రుచి
రెండు ఫస్ట్ రుచి. లాస్ట్ లో టీ టీ ఉంటది కాబట్టి టచ్ స్పర్శ. రెండు రుచి. అటు కూడా రుచి చేసుకోరు. ఆ. రెండు రుచి. మూడు ముక్కు. మూడు ముక్కు. ముక్కు అంటే వాసన. రెండు రుచి. రుచి అంటే నాలుక. రుచి సరిపోయింది. మూడు ముక్కు. ముక్కుతో ఏం చేస్తాం? నాలుక కాదు. నాలుగు వినికిడి. ఇప్పుడు ఫోర్ ఇయర్. ఓకే, ఈ నాలుగు వచ్చింది అంటే ఐదోది పెట్టుకునే అవసరం లే. ఐదోది దృష్టి అయిపోయా. లాస్ట్ లో టీ. ఫస్ట్ లాస్ట్ టీ టచ్ స్పర్శ. ఫస్ట్ ఏర్పడేది టచ్ అన్నమాట. రెండు రుచి. మూడు ముక్కు వాసన. ఫోర్ ఇయర్ వినికిడి. ఈ నాలుగు వస్తే ఐదోది ఏంది? దృష్టి అయిపోయా. వాళ్ళ గుర్తుంటాయా? బాగానే గుర్తుంటాయి. ఇట్లుంటే బాగా గుర్తుంటాయి, ఇబ్బంది లేదు. ఓకే కదా. అయితే ఇప్పుడు ఒక్కొక్క జ్ఞానేంద్రియ వికాసం జరిగింది కదా, ఆ వికాసంలో కొన్ని మెయిన్ పాయింట్స్ ఉన్నాయి కదా, అవి డిస్కస్ ఈ చేద్దాం. టచ్, ఈ స్పర్శ ఫస్ట్ స్పర్శ 8వ నెల నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే గర్భంలో ఉన్నప్పుడు 8వ నెల నుంచే స్టార్ట్ అవుతుంది. స్పర్శ అనేది వాళ్ళకి శిశువు గుర్తిస్తాడంట 8వ నెల నుంచే. అది దాని ఫస్ట్. ఇప్పుడు నవజాత శిశువు యొక్క జ్ఞానేంద్రియ వికాసం గురించి కదా. అసలు నవజాత శిశువు కాలం 2 వారాల నుంచి, పుట్టినప్పటి నుంచి 2 వారాలు. దీన్ని సంధి కాలం అని కూడా అంటారు. సంధి కాలం అని ఎందుకు అంటారు? పుట్టినప్పటి నుంచి 2 వారాల వరకు ఉంటుంది, దాన్ని సంధి కాలం అంటారు. ఆ బేబీకి ఏమైనా జరగడానికి కానీ ఏమైనా అవ్వడానికి కానీ మెయిన్ ఆ టైంలోనే. ఈ టైం కనుక తప్పించుకుంటే మాక్సిమం సేఫ్ జోన్ లో ఉన్నట్టు. నాకు తెలియదు, నేను ఇంట్లో అడిగాను సంధి కాలం అంటే ఏంటి. సంధి కాలంలో జాగ్రత్త. అయితే మన వాళ్ళు సెంటిమెంటల్ గా చెప్తారు, ఎట్లా అంటే అది సోపుతుంది ఇది సోపుతుంది అని చెప్తారు అన్నట్లుగా. కానీ అట్లా కాదు. సైంటిఫిక్ రీజన్ అయితే అది. సంధి కాలం చాలా జాగ్రత్తగా చూసుకుంటారు ఈ టైంలోనే ఏం జరగడానికైనా. ఇందులో శిశువు యొక్క మొట్టమొదటి ఉద్వేగం ఏంటి అంటే ఉత్తేజం. ఓకే, అది మెయిన్ అది. మొట్టమొదటి ఉద్వేగం అయితే ఉత్తేజం. అదే చలన వికాసం అని అంటే బోర్ల పడ్డం. ఆ రెండింటికి డిఫరెన్స్. అప్పుడు చలన వికాసంలోకి వచ్చినప్పుడు అది ఇప్పుడు మాట్లాడదాం, కానీ డిఫరెన్స్ అన్నమాట. ఒక్కసారి ఈ స్పర్శ గురించి మెయిన్ ఏంటి అంటే, పుట్టక ముందు నుంచే స్పర్శ అనేది పూర్తిగా అభివృద్ధి అంటే పుట్టక ముందే అభివృద్ధి చెంది ఉంటుంది. పుట్టినాటికి కంప్లీట్ గా అభివృద్ధి చెందే ఉంటది. ఇది పుట్టక ముందు ఎప్పటి నుంచి ఉంటది? గర్భంలో 8th మంత్ నుంచే డెవలప్ అయి ఉంటది అనమాట. అది ఆ కాన్సెప్ట్. నెక్స్ట్ రెండు రుచి. ఓకే, రుచి. రెండు రుచి. ఇప్పుడు రుచి ఇది కూడా అంటే 4 గర్భంలో ఉన్నప్పుడు. ఇది కూడా అంటే 13 నుంచి 15 వారంలో తెలుస్తుంది అనమాట. అంటే పెద్ద వాళ్ళకు ఉన్నట్లే వీళ్ళకి కూడా మొగ్గలు. అంటే స్పర్శ అనేది రుచి అనేది గర్భంలో ఉన్నప్పుడే రాదు, పుట్టిన వెంటనే వస్తది. పుట్టిన వెంటనే ఏర్పడే రెండోది అనమాట ఇది. ఇది ఏంటిది అది అంటే 13 నుంచి 15 వారాలకి రుచి మొగ్గలు వస్తాయి వాళ్ళకి. టేస్ట్ బర్డ్స్ వస్తాయి అనమాట. టేస్ట్ తెలుసుకోవడానికి టేస్ట్ బర్డ్స్ వస్తాయి. లోపల ఉన్నప్పుడు వాడు ఏం ఫుడ్ తీసుకోడు కదా, మొత్తం తల్లి నాభి ద్వారా వాడికి ఫుడ్ వెళ్తది. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే, పుట్టిన వెంటనే జ్ఞానేంద్రియ వికాసం చెందే రెండవ జ్ఞానేంద్రియం అంటే రుచి. అంటే నాలుక. 13 నుంచి 15 మంత్స్ రుచి మొగ్గలు అనేవి టేస్ట్ బర్డ్స్ వస్తాయి. ఇంకా ఏంటంటే పిల్లవాడు తను ఫస్ట్ తీసుకునే ఫుడ్ లోనే తీపి పులిపి చేదు వాటి డిఫరెన్సెస్ తెలుసుకుంటాడు. అర్థమైనా? రుచికి సంబంధించి ఇప్పుడు 3 పాయింట్స్ చెప్పుకున్నాం మనం. ఏంటి అంటే, పుట్టిన వెంటనే అత్యాశ వికాసం చెందే రెండవ జ్ఞానేంద్రియం రుచి అంటే నాలుక. అది నెక్స్ట్ ఏంటంటే, మొదటి ఆహారం నుంచి 13 నుంచి మొదటి ఆహారం నుంచి తీపి పులిపి చేదుల డిఫరెన్స్ తెలుసుకుంటాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు 13 నుంచి 15 వారాలకి టేస్ట్ బర్డ్స్ వస్తాయి. పెద్దవాళ్ళకి వాళ్ళకి కూడా టేస్ట్ బర్డ్స్ ఉంటాయి. ముక్కు మీన్స్ వాసన. ఇది థర్డ్ ప్లేస్ ముక్కు. మూడోది అని ఇందులో ఏంటంటే, రెండోసారి ఇప్పుడు ఫస్ట్ తను మొదటి ఆహారం నుంచి తీపి పులుపు చేదు తెలుసుకుంటామని రుచిలో చెప్పుకున్నాం కదా. ఇప్పుడు వాసన ఏంటంటే, మళ్ళీ సెకండ్ టైం ఫుడ్ తీసుకుంటాడు కదా, సెకండ్ టైం తల్లి పాల నుంచి వాసన కనిపెట్టాడు. అది వాసనకు సంబంధించి. ఇంకా 4 ఇయర్ అంటే ఇయర్ వినికిడి. వినికిడి ఇది ఎప్పుడు ఉండిద్ది అంటే, తల్లి గర్భంలో 23వ వారాల నుంచే బయట నుంచి వచ్చే సౌండ్స్ ని వినగలడు పిల్లవాడు. ఓకేనా? 23వ వారంలోనే నెక్స్ట్ ప్లేస్ లో ఉంటుంది. 4 ఇయర్. తల్లి స్వరానికి ఇతర స్వరానికి మధ్య రోజు నుంచి డిఫరెన్సెస్ 3వ రోజు నుంచే తెలుసుకోగలుగుతాడు అనమాట. 23వ వారానికి తల్లి గర్భంలో బయట నుంచి సౌండ్స్ వినగలుగుతాడు. పుట్టిన 3వ రోజు నుంచి అసలు అసలు అమ్మ స్వరానికి వేరే స్వారానికి కూడా తెలుసు డిఫరెన్స్. 3 రోజులకే. అది చూడు, నేను కూడా అంటే తెలుసుకుంటానా? అందరూ అంతే. 3 రోజులు పుట్టిన 3 రోజులకి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ దృష్టి.
సైట్ ఏంటంటే ఎదురుగా అంటే జస్ట్ 12 అంగుళాల పుట్టినప్పుడు ముఖానికి ఎదురుగా 12 అంగుళాల దూరంలో ఉన్నప్పుడు పుట్టినప్పటి మాత్రమే నుంచి వాళ్ళ ఫేస్ నుంచి 12 అంగుళాల దూరం వరకు మాత్రమే చూడగలరు. 12 అంగుళాల దూరం నుంచి మాత్రమే ఉన్న వస్తువులను అయితే ఆయన అప్పుడే వాటిని మాత్రమే చూడగలుగుతాడు. చూడగలుగుతాడు. అయితే ఒక నెల పోయేసరికి ఒక నెలకి నలుపు తెలుపు నెల నలుపు తెలుపు ఓకే గుర్తుపెట్టుకోండి. ఒక నెలకి నలుపు తెలుపు differences మధ్య difference గుర్తుపెట్టుకోండి. అనేది తెలుస్తుంది. 2వ నెల వచ్చేసరికి వివిధ రంగులు 2వ నెల రంగులు ఓకే. ఒక నెలకి ఒక నెల నలుపు తెలుపు 2వ నెల రంగులు వివిధ రంగులు 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 అదే 6-7 నెలలు వచ్చేసరికి బాగా చేయి కంటి దృష్టి సమన్వయం వికాసం అన్నమాట. ఇంకా బాగా Develop డెవలప్ అయింది. అయింది. చేయికి కంటికి దృష్టి సమన్వయం అనేది జరుగుతుంది అనమాట. గుర్తుపెట్టుకోండి. ఒక నెలకి డెవలప్మెంట్ అవుతుంది అనమాట, అభివృద్ధి చెందుతుంది. నెలకి నలుపు నలుపు తెలుపు 2 నెలలకి రంగులు వివిధ రంగులు 6-7 నెలలకు వచ్చేసి చేయి కంటి చేతికి దృష్టి కంటికి మధ్య సమన్వయం. దృష్టి సమన్వయం అనేది అభివృద్ధి 6 చెందుతుంది. to 7 months సమన్వయం. అది మానవ వికాస దశలు అలాగే నవజాత శిశువు జ్ఞానేంద్రియ వికాసం గురించి టాపిక్ మేము డిస్కషన్ మీతో కలిపి చేసాము. అది మాతో పాటు మీకు కూడా యూజ్ అవుతుంది అనేది అంతే. అంతేనండి వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అక్కడ కింద Bye. చెప్పండి.